అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జమ్మికుంట మున్సిపల్ చెందినటువంటి 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. గత నెల ఈ నెల 25వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వీగిపోవడం అనేది జరిగింది. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడమే చైర్మన్ తక్కలపల్లి రాజశేఖరరావు గారి అవినీతి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధిక నిధులు దుర్వినియోగం కావడం మూలంగా మేము అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అయినా దాన్ని ధిక్కరించి ఇంకా ఇప్పటికి కూడా కౌన్సిలర్లపై మూకుమ్మడిగా ఆయనే సంకుచిత భావంతో కూడుకున్నటువంటి మమ్మల తీవ్ర పదజాలంతో కూడా తిట్టడం అనేది జరిగింది. ఆ తీవ్రమైన పదజాలంతో తిట్టడం మూలంగా దాన్ని కౌశిక్ రెడ్డి కట్టడి చేస్తాడని అనుకొని 5 రోజులుగా మేము వేడి చేశాము. 5 రోజులుగా వేడి చేసినప్పటికీ కూడా దాన్ని కట్టడి చేయకుండా మాపై మాకున్నటువంటి సిబ్బందితో కూడా మమ్మల్ని ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితులు. అయినా చైర్మన్ గారిని కట్టడి చేసే పరిస్థితి పాడి కౌశిక్ రెడ్డికి లేనందువలన మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం రావడం అనేది జరిగింది. కనుక జమ్మికుంట ప్రజలు దీన్ని గమనించాలి. వాస్తవ పరిస్థితులు మేము తెలియజేస్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు మంచి అభివృద్ధి కార్యక్రమాలను అందిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.